విద్యార్థులకు ఇంగ్లీషు నేర్చుకోవాలన్నప్పుడు విద్యార్థుల టంగ్ హ్యాబిచువేట్ కావాలి. వాళ్ళు ఇది మన లాంగ్వేజ్ కాదు. మన ఇంటికాడికి పోతే ఎవరు ఏం మాట్లాడతారు? తెలుగే మాట్లాడతారు. ఇంకేడి పోయినా తెలుగే మాట్లాడతారు. కాబట్టి మనకి ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీషు బాగా ప్రాక్టీస్ కావాలి. మరి ఇంగ్లీష్ బాగా ప్రాక్టీస్ కావాలంటే ఏమని చేయాలి? మనం బాగా అనాలి. ఇప్పుడు స్కూల్లో మాత్రమే ఇక్కడ మనకు ఇంగ్లీష్ అట్మాస్ఫియర్ను నేను క్రియేట్ చేసి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకు come on dear boys and girls, English class is calling you. I am coming, sir. Come on, get on the train, go chuk. Okay, get on the train. Okay, this is English class. Yes. What is this? Box. This is a box. That is a box. These are boxes. Those are boxes. This is a box. This is a box. That is a box. These are boxes. Those are boxes. Okay? See, this is a box. That is a box. These are boxes. Those are boxes. Okay, in this way children can learn the rhythm and rhyming sentence. Okay, this is a ball. That is a ball. These are balls. Those are balls. This is a ball. That is a ball. These are balls. Those are balls. అంటే విద్యార్థులకు బాగా అర్థమయ్యేటట్టుగా దగ్గర ఉంటేంది దిస్ వన్ ఒక్కటే ఉంటాయి. అది నౌన్. దిస్ ఈజ్ ఎ బాల్. దట్ ఈజ్ ఎ బాల్ అంటే దూరం ఉంది అక్కడ. దట్ ఈజ్ ఎ బాల్. దీస్ ఆర్ బాల్స్ అంటే 2 ఉండొచ్చు, మోర్ దాన్ 1, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. దగ్గర ఉన్నప్పుడు దీస్ ఆర్ బాల్స్, దోస్ ఆర్ బాల్స్. ఇట్లా మరి ఇప్పుడు బోర్డు పైన రాద్దామా? దిస్ ఈజ్ ఎ బాల్. దట్ ఈజ్ ఎ బాల్. ఓ బాల్. దీస్ ఆర్ బాల్స్. Balls. Those are balls. Very good. Okay. So all of you read. This is a ball. That is a ball. These are balls. Those are balls. In this way, we can learn many things. What are the things we have? Marker. This is a marker. That is a marker. These are markers. Those are markers. Okay. ఫస్ట్ విద్యార్థులకు మన కళ్ళ ముంగట ఉన్నాయి చూపించడం ద్వారా మనం విద్యార్థులకు కనీసం వాళ్ళ కాన్సెప్ట్ను అవగాహన చేయించవచ్చు. అలాగే బ్యాట్. దిస్ ఈజ్ ఎ బ్యాట్. దట్ ఈజ్ ఎ బ్యాట్. దీస్ ఆర్ బ్యాట్స్. దోస్ ఆర్ బ్యాట్స్. This is a bat. That is a bat. These are bats. Those are bats. విద్యార్థులు ఇట్లా చదివించడం. బ్యాట్. BAT బ్యాట్. BATS బ్యాట్స్. BAT బ్యాట్. That is a bat. These are bats. Those are bats. ఇలా విద్యార్థులకు రాయించడం మళ్ళీ చదివించడం. మీరు రేపు హోంవర్క్ ఇంటి దగ్గర మొత్తం కూడా ఇవి రాసుకురావాలి. ఒక్కొక్క వర్డ్ తీసుకొని దాన్ని మొత్తం దిస్ ఈజ్ ఎ బ్యాట్, దట్ ఈజ్ ఎ బ్యాట్, దీస్ ఆర్ బ్యాట్స్, దోస్ ఆర్ బ్యాట్. ఇంకేమున్నాయి చెప్పండి? ఇంకా దిస్ ఈజ్ ఎ పెన్, దట్ ఈజ్ ఎ పెన్, దీస్ ఆర్ పెన్స్, దోస్ ఆర్ పెన్స్. ఇట్లా పెన్స్ ఉన్నాయి అనుకో, అట్లా దిస్ ఈజ్ ఎ పెన్. అలాగే టేబుల్. ఆ విద్యార్థులకు కొంచెం అవగాహన వచ్చిన తర్వాత అనేక వర్డ్స్ తీసుకొని మనం విద్యార్థులకు నేర్పించవచ్చు. ఇక్కడ రండి. దిస్ ఈజ్ ఎ డోర్. దట్ ఈజ్ ఎ డోర్. దీస్ ఆర్ డోర్స్. మన పక్క దూరం ఉండాలి. దోస్ ఆర్ డోర్స్. దిస్ ఈజ్ ఎ బెంచ్. దట్ ఈజ్ ఎ బెంచ్. అక్కడ సైడ్. దీస్ ఆర్ బెంచెస్. దోస్ ఆర్ బెంచెస్. ఓకే. ఇన్ దిస్ వే వీ కెన్ లెర్న్ మెనీ థింగ్స్. బాల్ నేర్చుకున్నాము. ఇంకేమున్నాయి మన దగ్గర? ఇంకా ఏమున్నా కానీ బ్యాట్, బాల్. దిస్ ఈజ్ ఎ చెస్ బోర్డ్. దట్ ఈజ్ ఎ చెస్ బోర్డ్. దీస్ ఆర్ చెస్ బోర్డ్. దోస్ ఆర్ చెస్ బోర్డ్. ఓకే. రైట్. ఓకే. దిస్ ఈజ్ ఎ కాయిన్. దట్ ఈజ్ ఎ కాయిన్. దీస్ ఆర్ కాయిన్స్. దోస్ ఆర్ కాయిన్స్. ఇట్లా దూరం ఉంటాయి. ఇట్లా మనం ఏమైనా చెప్పొచ్చు విద్యార్థులకు. సెంటెన్స్ ఫార్మేషన్ సింగులర్, ప్లూరల్. ఇప్పుడు బ్యాట్, బ్యాట్స్, బ్యాట్స్, బ్యాట్స్. ఇట్లా సింగులర్, ప్లూరల్. ఓకే. బెంచ్, బెంచెస్. ఓకే. దిస్ ఈజ్ ఎ బస్. చెప్పండి. దట్ ఈజ్ ఎ బస్. దీస్ ఆర్ బసెస్. దోస్ ఆర్ బసెస్. యాపిల్. దిస్ ఈజ్ ఎన్ యాపిల్. దట్ ఈజ్ ఎన్ యాపిల్. దీస్ ఆర్ యాపిల్స్. దోస్ ఆర్ యాపిల్స్.
ఫ్యాన్ పైన ఫ్యాన్ ఉంది కదా. దిస్ ఈజ్ ఎ ఫ్యాన్, దట్ ఈజ్ ఎ ఫ్యాన్, దీస్ ఆర్ ఫ్యాన్, దోస్ ఆర్ ఫ్యాన్. బల్బ్ ఉందాడ బల్బ్. దిస్ ఈజ్ ఎ బల్బ్, దట్ ఈజ్ ఎ బల్బ్, దీస్ ఆర్ బల్బ్స్, దోస్ ఆర్ బల్బ్. దిస్ ఈజ్ ఎ హెడ్, దట్ ఈజ్ ఎ హెడ్, దీస్ ఆర్ హెడ్స్, దోస్ ఆర్ హెడ్స్. This is a nose, that is a nose, these are noses, those are noses. This is a boy, that is a boy, these are boys, those are boys. This is a girl, that is a girl, these are girls, those are girls. ఇట్లా విద్యార్థులకు అనేక రకాల వొకాబులరీ విద్యార్థులకైతే దీని ద్వారా నేర్పొచ్చు. ఓకేనా? మరి will you write tomorrow? You have to write more sentences. Okay? Take any word. Take any word. Okay, pen, shirt. This is a shirt. That is a shirt. These are shirts. Those are shirts. This is a nose. This is a mouth. That is a mouth. These are mouths. Those are mouths. Okay. This is a table. That is a table. These are tables. Those are tables. This is a tie. This is a tie. That is a tie. These are ties. Those are ties. Okay. This is a hand. That is a hand. These are hands. Those are hands. Me అయితే those are. వేరే కాడ ఉన్నప్పుడు. ఓకేనా? దగ్గర ఉన్నప్పుడు ఒకటి ఉంటే దిస్, దూరం ఉంటే దట్, దీస్, ఎక్కువ ఉంటే దీస్, దోస్. ఓకే, ఈ విధంగా విద్యార్థులు అందరూ కూడా మీరు రోజు ప్రాక్టీస్ చేయాలి. ఏ వర్డ్ దొరికినా కానీ ఆ వర్డ్. విండో ఉంది. దిస్ ఈజ్ ఎ విండో, దట్ ఈజ్ ఎ విండో, దీస్ ఆర్ విండోస్, దోస్ ఆర్ విండోస్. ఓకేనా? ఇట్లా అనేక వొకాబులరీ, సెంటెన్స్ ఫార్మేషన్, సింగులర్ ప్లూరల్స్. టుమారో హూ విల్ రైట్ మోర్ వర్డ్స్? ఐ విల్ రైట్. Tomorrow who will write more words? I will write. Okay, I will see. Okay, I will see you tomorrow. Who will write more word, more sentences? I will give you the prize. Okay. ఇంగ్లీష్ వాతావరణం మన దగ్గర చుట్టూ లేదు కాబట్టి మనం ఖచ్చితంగా అందరం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనం మన నాలుక అలవాటు కావాలి ఏదైనా చెప్పడానికి. దిస్ ఇస్ ఎ బాల్, దట్ ఈస్ ఎ బాల్, దీస్ ఆర్ బాల్స్, దోస్ ఆర్. ఇప్పుడు ఉటేనా అంటుంది, మనం ప్రాక్టీస్ చేసినాం కాబట్టి. అంతకుముందు అనకపోయింది. అలా విద్యార్థులు మనం బాగా ప్రాక్టీస్ చేద్దాం. అలాగే ఇది ఒకటే కాదు, అన్ని ఇంగ్లీష్ గ్రామరు, ఇంగ్లీష్ సంబంధించిన మాటలు అన్నీ నేర్చుకుందాం. ఓకేనా? నేను అన్నీ మొత్తం మీద మీకు పూర్తిగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా నేర్పుతాను. ఇప్పుడైతే ఈ దిస్, దట్, దీస్, దోస్. ఓకే, ఇవి నేర్చుకుందామా?